అయ్యో మన వాళ్ళండి, తెలుగు తెలుగు పాట పాడుతున్నారు. అయ్యో ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా త్వరగా వెళ్ళండి. ఏమండి త్వరగా వెళ్ళండి. हाँ ठीक है, आप मरीज को भेज दीजिए. हाँ 1 मिनट. एमरजेंसी एडमिशन कावाली. एडमिशन उस काउंटर में जाइए. हाँ ठीक है. My husband is bleeding. He's in the car. Please, admission కావాలి. Accident? కాదు, accident కాదు. 4 మనుషులు. I mean, 4 men beat him up. Please. Oh, police case उधर. Excuse me, please. Yes. My husband is bleeding. Emergency. Oh. ये फॉर्म भर्ती कर दीजिए. There is no time. प्लीज फिल अप द फॉर्म. There is no time. Please. आपने पुलिस को इन्फॉर्म कर दिया. अगर आप उनके रिश्तेदार है तो एडमिशन कर सकते हैं. आप उनके रिलेशन है. What are you saying? आप उनके रिलेटिव है. Yes, relative. क्या रिलेशन है? Husband. Please. ఎలాగైనా ఆయన్ని కాపాడండి.
बैठ जाएंगे। संभालो यार, बैठे। अच्छा मैं जा रहा हूँ, नहीं तो मेरी बीवी मेरी जान ले लेगी। నేను చెప్పేది మీకు అర్థం కాదు, అయినా చెప్తాను. కన్న తండ్రిలా మీరు నాకెంతో సహాయం చేశారు. మెనీ థ్యాంక్స్. पोरा रे अबे ओ बलदेव यार, मैं आ रहा हूँ, दरवाजा खोल ना। భోజనం రెడీ. నేను ఇవాళ రుచిగా వంట చేశాను. ఇది తిన్నారంటే ఆకలి బాగా తీరుతుంది. ఎంతో జాగ్రత్తగా వంట చేశాను. ఏమంటారు? నువ్వు తినలేదా? బాగుంది. మీరు తినకుండా నేను ఎలా తింటాను? మీకేం కాలేదంటే నేను తింటాను. చేయి తీయండి, నేను తినిపిస్తాను. నేను ముట్టుకుంటే మీరేం కరిగిపోర్లేండి. నాకేం కాదు, నీకే గొంగళిపురం పాకినట్టుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కా? 15 రోజులైనా బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? మీరు షూ కూడా వేసుకోలేకపోతున్నారు. ఆఫీస్కి ఎలా వెళ్ళగలరు? నేను ఇంత చెప్తున్నాను, మీ పాటికి మీరు వెళ్ళిపోతుంటే ఏమిటి అర్థం? నేను ఇది ఇవ్వను. డాక్టర్ చెప్పింది వినకపోయినా అట్లీస్ట్ నేను చెప్పే మాట అయినా కొంచెం వినండి. మీరు తాళి కట్టిన అర్థాంగిని, ఆ బంధానికైనా విలువివ్వండి. మన ఇద్దరికి సంబంధించినంత వరకు ఇది వట్టి తాడు, కేవలం పసుపు పూసిన తాడు. వెళ్ళండి, వెళ్ళి బాధపడండి. చేతులు విరక్కొట్టుకోండి, కాళ్ళు విరక్కొట్టుకోండి. నాకెందుకు? నేనా బాధపడేది? रे रंजीत सिंह, ओहो आओ साहब आओ। ए पकड़ो यार। गधे के औलाद। चुप चले चुप। అవునరా, ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా? గాడిద కొడక అని. రే నన్ను తిడతావా? గధేకే ఔలాద్. सर तुम्हारी गाड़ी योर कार ओके। కుత్తే కా మీన్. सर योर गाड़ी ఓకే. కుత్తే కా మీన్. ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా? పిచ్చి కుక్క అని అర్థం. మొత్తానికి 100 రూపాయలు ఇచ్చి నిన్ను తిట్టాలని 4 మాటలు నేర్చుకుని నీ దగ్గరకు వచ్చాను. सर गाड़ी तुम्हारी गाड़ी फर्स्ट क्लास। అచ్చా పగ్లా. ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా? పిచ్చివాడా అని అర్థం. నన్ను తిడతావా? साहब
साहब साहब साहब साहब व्हेन नेक्स्ट कार कमिंग? चुप रहो रे साला वरा बामर साहब साहब तुमने हमारा बिल नहीं दिया है, बिल नहीं दिया है। बदमाश कहीं का। అమ్మా ఎలా ఉన్నావమ్మా? మీ ఆయన బాగున్నారా? ఏమిటి నాన్న సడన్ గా లెటర్ కూడా రాయకుండా? నాకు సెక్రటరియట్ లో కొంచెం పని ఉంది. నిన్ను చూడాలని మీ అమ్మ ప్రాణం తీసేస్తుంది, అందుకు తీసుకొచ్చేసాను. ఇది ఇవ్వండి. రండి రండి నాన్న, మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఆయన పిలుచుకో. వెళ్ళమ్మా. ఎవరొచ్చారో వచ్చి చూడండి. అమ్మా నాన్న వచ్చారు. నేను నమ్మలేకపోయాను ఇంత సడన్ గా వాళ్ళు వస్తారని. మర్యాద కోసం ఒక్కసారి వచ్చి పలకరించండి. అదే వచ్చారు కదా, పలకరించక తప్పుతుందా? కాఫీ కలిపి ఆఫీస్కి వెళ్ళమని పలకరిస్తాను. ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. నాన్న సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారు. నాకు ఇంకేం పని లేదనుకున్నావా? పిల్లనిచ్చేమన్న సాగుతో పెట్టి బిడ్డింతో దిగిపోతారు, తర్వాత అది ఇదని ప్రాణం తీస్తారు. అరవకండి, వాళ్ళు వింటారు. వినండి, అప్పుడైనా అర్థం చేసుకుంటారేమో చూద్దాం. ఆయన స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అన్నయ్య, వదిన, రాణి కాలేజీలో అడ్మిషన్ దొరికిందా? మళ్ళీకి ఈసారైనా పాస్ అయిందా లేదా? నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను తెలుసా. రోజు 100 సార్లు తలుచుకుంటాను, 100 times. నువ్వు తలుచుకుంటున్నావా లేదా? నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు ఏ బాధ లేకుండా పోయింది. పాపం నాన్నకే పొద్దున్నే తిట్టడానికి మనుషులే లేకుండా పోయారు కదా నాన్న? అది సరే, నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా? మీ ఇద్దరికి కాఫీ కల్పిస్తాను, ఉండండి. నే కలుపుతా ఉండమ్మా. ఇలా చూడు, ఇక్కడ ఉన్నంత కాలం ఈ వంటగది వైపే రాకూడదు. నీకు నాన్నకి ఫస్ట్ క్లాస్ గా నేను వంట చేసి పెడతాను. అబ్బాయి ఇస్తున్నాడా? బాగున్నావా నాయనా? ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. టిఫిన్ తినరా? వద్దు, వచ్చిన వాళ్ళకి పెట్టు. అందరికీ ఉంది. నాకు వద్దని చెప్పానుగా. ఏదో సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారటగా. పర్వాలేదు బాబు, నేను టాక్సీలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఆయనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తలనొప్పి, అందుకే కొంచెం కోపంగా ఉన్నారు. లేదంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నేను ఏది చెప్పినా చేస్తారు తెలుసా. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, ఏది అడిగినా కొనిస్తారు, నన్ను రాణిలా చూసుకుంటారు. నిజం అమ్మా, నేను చెప్పేది నమ్ము. మరి పడకలు మాత్రం వేరుగా ఉన్నాయే? భర్త భార్య మీద చిటపట్లాడడం చిన్న విషయమే, అది అన్నిళ్లలో జరిగేదే. కానీ పడకలు వేరుగా ఉండడం చిన్న విషయం కాదు. మీలో మనస్పర్ధలు దేనికో నాకు తెలియదు. ఏది ఏమైనా కూడా ఆడదే సర్దుకుపోవాలమ్మా. నాన్న వస్తున్నారు, కళ్ళు తెచ్చుకో. వెళ్ళిన పని అయిందండి? అయింది అయింది. ఇవిగో. ఏమిటి? ఇవి ట్రైన్ టికెట్స్, సాయంత్రానికే దొరికాయి, రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. సాయంత్రానికా? ఇది లోపల పెట్టమ్మా. పెండలుడు గారు, వచ్చిన పని పూర్తయింది. ఈ రోజు ఈవినింగ్ ట్రైన్కే టికెట్ బుక్ చేశాను. మీరు వచ్చిన తర్వాత చెప్పి వెళదామని ఎదురు చూస్తున్నాను. వెళ్ళొస్తాం బాబు. బాబు, పెళ్లిలో నేనేమైనా లోపం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఆ రుణం కొంచెం కొంచెంగా నేను తీర్చుకుంటాను. కానీ దాని కారణంగా నా కూతురు కంట తడిపెట్టించకండి. చేతులు జోడించి వేడుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా. వస్తానమ్మా. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, కానీ నా తల్లిదండ్రుల మీద చూపించడానికి మీకు ఏ విధమైన హక్కు లేదు. ఆయన ఒక హార్ట్ పేషెంట్ తెలుసా.
మనసులో మర్యాద లేకపోయినా కనీసం వయసుకైనా మర్యాద ఇవ్వచ్చుగా. మీ అమ్మా నాన్న దగ్గర ప్రేమగా మర్యాదగా ఉందామని నాకు ఉంది. అలా ప్రవర్తించుంటే ఈ సంవత్సరం అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాక విడాకులకి కేవలం నువ్వు మాత్రమే కారణమని వాళ్ళు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలాగూ నా మీద సదభిప్రాయం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాలాంటి వ్యక్తితో నువ్వు జీవించే కంటే తమ కూతురు తమ దగ్గరే ఉంటే మంచిదని చేరతీస్తారు. यूनियन वाले क्या बोलते हैं? ఒక్క నిమిషం, మీకు ఒకటి చూపించాలి. నాకు చాలా పని ఉంది, ఖాళీ లేదు. ఒకే ఒక్క నిమిషం కదా అడుగుతున్నాను, ప్లీజ్. విల్ స్టాప్ ఇట్? నాకు చాలా పని ఉందని చెప్తున్నాను కదా, మర్యాద చెప్తే నీకు అర్థం కాదు. నేను ఓపిక పడుతున్నాను. చిన్నపిల్ల ప్రవర్తించడానికి ఓ హద్దు లేదు. నువ్వేం చేసినా ఏమన్నా ధైర్యమా? వెల్ దెన్ యు ఆర్ మిస్టేకన్. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఇట్. దయచేసి బయటికి వెళ్ళు. ఈ చోటు వదిలి వెళ్ళమంటున్నారా లేక ఇల్లు వదిలి వెళ్ళమంటున్నారా? రెండును. మరి నన్ను ఎందుకు ఇంకా ఇక్కడే ఉంచారు? విజయవాడ పంపించేయండి. వెళ్ళు, నిన్నెవరొద్దన్నారు? మరి నా టికెట్కి ఏర్పాటు చేయండి. Sita Towers, Miss Prita, I am CK here. I want a first class train ticket to Vijayawada. Tomorrow. Yeah, tomorrow. The name is Divya. Mrs. Divya Chandrakumar. Okay, thank you. Divya? Divya! अरे कमाल की चीज है यार, वो लड़की देखो तुमने? वाह, अरे कमाल की चीज है, वो तो मजा ही आ गया। దివ్య దివ్య కనిపించిందా? హాయ్ స్వీరాట్.
నేను వచ్చేసాను, నువ్వేం భయపడకు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇలా ఇవ్వు, నీ బొట్టు పెడతా. सर मैं सीता ट्रैवल से आ रहा हूँ, ये आपकी विजयवाड़ा की टिकट है। నీ ట్రైన్ టికెట్. నన్నేం చేయమంటారు? వెళ్ళొద్దులేని ఒక్క మాట అనొచ్చుగా. నిజంగా ఈ జన్మలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. వెళ్ళటానికి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు. నిజంగా నేను వెళ్ళమని చెప్పను. నేను వెళ్ళనా ఉండనా? అది నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారంగా చెయ్యి. మీరేమనుకుంటున్నారో అడుగుతున్నాను. ఇది నీ జీవితం, నిర్ణయించుకో. నీ నిర్ణయానికి నాకు సంబంధం లేదు. మీకు నాకైనా సంబంధం ఉందా? తెలియదు. తాళి కడితే సరిపోతుందా అని నువ్వే అడిగావు. ఇంటి ఖర్చులన్నీ ఇందులో రాసుంచాను. డోబీ అడ్వాన్స్, పాలవాడ బాకీ అంతా ఇందులో ఉంది. ఇది స్టోర్ రూమ్ తాళం చెవి. బియ్యం, పప్పు అన్నీ 2 నెలల వరకు స్టోర్ చేసి ఉంచాను. ఇది ఇంటి ఖర్చులో మిగిల్చింది. ఇది మీ పాస్బుక్, చెక్ బుక్, బీరువా తాళాలు. నేను
నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? 4 గంటలకు ట్రైన్, 2 గంటలకు వచ్చి తీసుకువెళ్తాను. నా కోసం మీరే రావక్కర్లేదు, నేనే వెళ్తాను. ఇదిగో, నువ్వు మొట్టమొదటిసారిగా నన్ను అడిగింది. అది కూడా ఇవ్వకుండా నిన్ను పంపడం నాకు ఇష్టం లేదు. విడాకుల పత్రం. ఈ రోజు ఉదయమే నా చేతికొచ్చింది. నీకు నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదని కోర్టే నిర్ణయించింది. మీ మనసు అంగీకరించిందా? ఇదొట్టి కాగితం. నా మనసులో ఉన్నది, మీ మనసులో ఉన్నది ఖచ్చితంగా ఇది మార్చలేదు. నేను మీకు నచ్చకపోయినా పర్వాలేదు, నేను తట్టుకోగలను. కానీ మీకు నచ్చాను చెప్పడానికి మీకు మనసు రావడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను, సిగ్గు విడిచి ఒప్పుకుంటున్నాను. నాకు మీరు కావాలి, నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. ఏనాటికైనా ఒకరోజు నా కోసం మీరు వస్తారు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను. అంతవరకు నా జ్ఞాపకార్థంగా ఇది ఉంచుకోండి. నేను ఒప్పుకుంటున్నాను, సిగ్గు విడిచి ఒప్పుకుంటున్నాను. నాకు మీరు కావాలి, నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. एक्सप्रेस गाड़ी पहली प्लेटफॉर्म से 5 बजे रवाना होगी।